తిరిగి వార్తలకు స్వాగతం. పాలకొల్లో గత టీడీపీ ప్రభుత్వంలో తలపెట్టిన గౌడశెట్టి బలిజ కళ్యాణ మండప నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తారని రామానాయుడు తెలిపారు. ఆయన సోమవారం అధికారులు గౌడశెట్టి బలిజ సంఘ పెద్దలతో కలిసి భవన నిర్మాణ పనులు పరిశీలించారు. గౌడశెట్టి బలిజ కళ్యాణ మండపం నిర్మాణానికి అవసరమైన స్థలాల సమస్య ఉంటే తీర్చడంతో పాటు 1,50,00,000 నిధులు మంజూరు చేయించారని, కొద్దిపాటి నిధులతో మొదటి స్లాబ్ నిర్మాణం జరిగిందని అన్నారు. దురదృష్టవశాత్తు వైసీపీ అధికారంలోకి రావడంతో అరబస్తా సిమెంట్ పని నోచుకోలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి నిధుల సమస్య ఉన్నప్పటికీ మండప నిర్మాణానికి అవసరమైన నిధులు తీసుకువస్తానని మంత్రి రామానాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పాలకొల్లు నియోజకవర్గంలో గౌడశెట్టి బలిజ కళ్యాణ మండపం నిర్మాణం అనేది ఈనాటిది కాదు. నేను 2014లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆ రోజు ఏదైతే ఈ యొక్క స్థలానికి సంబంధించి ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్లీ మరి ఈ యొక్క శెట్టి బలిజ గౌడ పెద్దలతో కలిసి ఆ స్థలానికి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించి ఏదైతే ఆ రోజు ₹1,00,00,000 మొదటి విడతగా, రెండో విడతకు ఒక ₹50,00,000 ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నిధులు మంజూరు చేశాం. మరి అందులో కొంత మొత్తం నిధులు ఖర్చు పెట్టి ఒక ఫస్ట్ స్లాబ్ వరకు అవి మరి తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆ నిధులు నిలిచిపోయినటువంటి స్థితిలో మరి గతంలో నేను కూడా ప్రత్యేకంగా హామీ ఇవ్వడంతో పాటు ఏదైతే నారా లోకేష్ బాబు గారి పాదయాత్రలో కూడా ఈ గౌడశెట్టి బలిజ భవనం రేపు అధికారంలోకి వచ్చినట్టునే నిర్మాణం చేసి దాన్ని ప్రారంభించేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి ఆ రోజు మేము హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి మరి ఏదైతే మొన్ననే మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఈ గౌడశెట్టి బలిజ భవనం నిర్మాణాన్ని మనం పూర్తి చేయాలని ఆయన దృష్టిలో పెట్టినప్పుడు ఒక ₹3 కోట్ల వరకు కూడా ఆయన నిధులు అడగడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ అన్నీ కూడా వేసి పంపించమని చెప్పేసి కూడా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి సీఎం ఆఫీస్ నుంచి కూడా సర్క్యులర్ రావడం జరిగింది. దాని మీద అధికారులు కూడా ఆ ₹3 కోట్ల కూడా ఎస్టిమేషన్ వేసి పంపించడం జరుగుతుంది. ఏదేమైనా అంటే ఇప్పుడు నిధుల సమస్య చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క గౌడశెట్టి బలిజ భవన నిర్మాణం ఏదైతే మనం హామీ ఇచ్చామో ఆ హామీని ఖచ్చితంగా నెరవేర్చేటువంటి విధంగా మరి ఎంత లోటు ఉన్నప్పటికీ కూడా, ఎంత అప్పు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఏదో ఒక రూపేణ స్టెప్ బై స్టెప్ ఆ నిధులు తీసుకొచ్చి దీన్ని త్వరితగతంగా పూర్తి చేసి ఆ గౌడశెట్టి బలిజ కళ్యాణ మండపం ఏదైతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారందరికీ కూడా వారి స్వప్నం ఏదైతే ఉందో అది నెరవేరేటువంటి విధంగా దాన్ని ప్రారంభించుకునేటువంటి విధంగా కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం. గత టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో విధ్వంసానికి గురైన పనుల నష్టాలు పూడ్చుకుంటూ మళ్లీ ప్రజలకు ఉపయోగపడే రీతిలో తీర్చిదిద్దుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లో సోమవారం అయిన బొండాడ వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం, రామగుండం ఉద్యానవనం, అబ్దుల్ కలాం హెల్త్ పార్కును అధికారులతో కలిసి పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోగా కనీస నిర్వహణ కూడా చేయలేదని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడారు. అక్కడ అప్డేషన్ పెట్టి అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి, ఇవన్నీ మరి స్పీడ్గా ఎవ్రీడే మానిటరింగ్. ఇప్పుడు మనం ఇది వాటర్ తీసేసి రెడీగా అది సీలింగ్ మీద అయ్యేది. అక్కడ వచ్చిన దీని తర్వాత కూడా మరి ఇక్కడ స్టెప్ ఉంది కదా, మనకు క్లోజింగ్ ఉంది. వెంకటరాజు గుప్తా మరి ఎన్టీఆర్ కళాక్షేత్రం ఏదైతే ఉందో అది కూడా 5 సంవత్సరాలు అట్లా వదిలివేయడంతో చెదలు పట్టి బూజులు పట్టి ఏదైతే విధ్వంసానికి గురైందో మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ రీఓపెన్ చేసి దాన్ని కూడా వర్క్ను కూడా స్పీడప్ చేసుకోమంటాం. అదేవిధంగా ఏదైతే ఇటు ఉద్యానవనం కానీ, అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ కానీ ఇట్లా చాలా 5 సంవత్సరాల పాలనలో కనీసం మెయింటెనెన్స్ లేక పోయినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ గతంలో జరిగినటువంటి విధంగా 5 సంవత్సరాల పాలనలో జరిగిన నష్టాన్ని అన్నింటినీ కూడా పూడ్చుకుని మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా దాన్ని కంప్లీట్ చేయాలని ఆలోచనతో మన అధికారులకు కూడా టైం బాండ్ పెట్టి వీక్లీ వన్స్ దాన్ని రివ్యూ చేసుకుంటూ వర్క్ ప్రోగ్రెస్ కూడా చేయమని చెప్తూ ఉన్నాం. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి పనులు చేయకపోతే మేలనే పరిస్థితి. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు కళ్ళ కట్టినట్లుగా కనిపిస్తున్నాయని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లో ఆయన గత టీడీపీ ప్రభుత్వంలో 50 పడకల ప్రభుత్వాసుపత్రి 100 పడకల స్థాయికి పెంచడంతో పాటు
నూతన భవన నిర్మాణానికి 12.60 కోట్లు మంజూరయ్యాయి. వీటి భవన పనులను మంత్రి రామానాయుడు చూశారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పనుల తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనవసరంగా ఉపయోగం లేని పనులకు బిల్లులు చెల్లింపులు జరిగేది లేదంటూ కరాఖండిగా చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరైన దురదృష్టవశాత్తు అధికారం కోల్పోవడంతో ఆ పనులను వైసీపీ ప్రభుత్వం మొదలుపెట్టి ఏడాదిలో పూర్తి చేయాల్సిన నేటి వరకు పూర్తి చేయలేదని అన్నారు. జరిగిన పనులు రోగులకు ప్రజలకు ఎందుకు పనికిరాకుండా ఇష్టానుసారంగా జరిగి నిధులు దుర్వినియోగం అయ్యాయని అన్నారు. 5 సంవత్సరాలు అధికారం కోల్పోవడంతో 20 సంవత్సరాలు వెనక్కి ఏ రకంగా అయితే ఈ రాష్ట్రం పోయిందో అదేవిధంగా మన పాలకులు కూడా అదే రకంగా 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు అడుగడుగునా కూడా కనిపిస్తూ ఉంది. అందులో ఉదాహరణ ఏదైతే ఇప్పుడే మనం చూసాం, ప్రభుత్వ ఆసుపత్రి ఆ రోజు 12,60,00,000 రూపాయలు నిధులు తెచ్చి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఆ 100 పడకల ఆసుపత్రి మరి 5 సంవత్సరాలు పూర్తయినా అవ్వకపోవడం అటుంచి చేసినటువంటి పనులు కూడా ఉపయోగకరంగా లేకుండా ఎక్కడ కూడా లెవెల్స్ కానీ ఏదైతే ప్లంబింగ్ వర్క్ కానీ అన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి. అసలు పనులు చేయకపోయినా పోనీ ఖచ్చితంగా క్వాలిటీతోటి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చేసుకునేవాళ్ళం. కానీ దురదృష్టం చేసినటువంటి పనులను కూడా మళ్ళీ పునర్నిర్మాణం కింద డబల్ వర్క్తో ఈవేళ చేయవలసిన పని ఉంది. అందుకే ఈరోజు ఎవరైతే ఆ ఏజెన్సీ కానీ అదేవిధంగా అధికారులు కానీ అదేవిధంగా ఒక కన్సల్టెన్సీని కూడా పెట్టుకుని ప్రజలకి ఆ యొక్క ఎవరైతే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% ఉపయోగపడేటువంటి విధంగా మరి దాని రిపేర్స్ తోటి సహా చేసుకుని, అంటే కొత్తగా బిల్డింగ్ని ఇంకా మనం ప్రారంభించుకోకుండానే ఆ రిపేర్స్ చేసుకుని ఆ వర్క్స్ కంప్లీట్ చేయమని ఏదైతే ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉండి మండలం కలిగొట్టులో విజయ విఘ్నేశ్వర స్వామివారి నిమజ్జనోత్సవ ఊరేగింపు కార్యక్రమం కనుల పండుగగా నిర్వహించారు. గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రాంగణానికి సమీపంలో ప్రతిష్ఠించిన విజయ విఘ్నేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వాహనంపై ఉత్సవ కమిటీ ప్రతినిధులు యువత రంగులు పూసుకుంటూ గ్రామంలో 4 దిశలా స్వామివారిని ఊరేగించారు. తీన్మా డప్పులు డీజే సౌండ్ల మధ్య యువత ఉత్సాహంగా చిందులేశారు. ఇంటింటికి తిరిగి వచ్చిన స్వామివారికి భక్తులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ఎంపీటీసీ సభ్యుడు రుద్రరాజు యువరాజు మాట్లాడుతూ స్వామివారి 10వ వార్షికోత్సవం పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించామని వివరించారు. వెంకయ్య వయ్యేరు పంటకాలలో స్వామివారి నిమజ్జన ఉత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా పెదపట్నలంక గ్రామానికి చెందిన రాజేష్ 4 సంవత్సరాలుగా బెహ్రెన్ జైల్లో మగ్గుతున్నాడని, 2 చిన్న పిల్లలతో చాలా బాధలు పడుతున్నామని రాజేష్ భార్య ప్రసన్న వారి బంధువులు కైండ్నెస్ ఫౌండేషన్ చైర్మన్ మాణిక్యరావుకు వారి కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించి తగు సాయం చేయాలని కోరారు. పాలకొల్లుకు చెందిన మానవతావాది వంగ నరసింహారావు, రజనీష్ తదితరులు సహాయాన్ని కోరారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తాళపూడి మండలం అన్నదేవరపేటలో భారీ దొంగతనం జరిగింది. ఈ నెల 1న తన కుమార్తె వివాహం నిమిత్తం రిటైర్డ్ ఉపాధ్యాయుడు కప్పగంతల శ్రీరామచంద్రమూర్తి విజయవాడ వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ఇంటిలో దొంగతనం చేసినట్లు గుర్తించారు. తాళపూడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీంను కూడా రప్పించారు. దొంగలు వెండి ఆభరణాలతో పాటు నగదును దొంగిలించుకుపోయినట్లు గుర్తించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఒక ఇంట్లో బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రేలుడుకు 2 అంతస్తుల భవనం తునాతునకలైంది. 14 మందిని అమలాపురం ఆసుపత్రికి తరలించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద వివరాలు తెలుసుకున్న వెంటనే శాసనసభ్యుడు హైదరాబాద్ ఆనందరావు స్థానిక పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రేలుడు దాటికి చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. సో ఈరోజు మార్నింగ్ అరౌండ్ సుమారు 9:45 AM కి ఒక ఫైర్ యాక్సిడెంట్ అనేది జరగడం జరిగింది. సో సీన్ ఆఫ్ అఫెన్స్ ఒక పరిశీలన చేస్తే ప్రాథమికంగా మనకి ఒక ఫైర్ క్రాకర్స్ ఇక్కడ అప్పుడప్పుడు అన్ఆథరైజ్డ్ గా అమ్ముతారని తెలిసింది. అండ్ సీన్ చూస్తే కూడా కొంత ఫైర్ క్రాకర్స్ ఒక రా మెటీరియల్ వల్ల ఈ బ్లాస్ట్ జరుగుండొచ్చు అనేది అంచనా వస్తుంది. ఫర్దర్ గా సిలిండర్స్ కూడా బ్లాస్ట్ అయినా లేదా అది కూడా పరిశీలించడం జరుగుతుంది. దీనికోసం ఒక ఎఫ్ఎస్ఎల్ టీమ్ కూడా విజయవాడ నుంచి రాబోతుంది. సో దే విల్ ఫర్దర్ థరోలీ అనలైజ్ డిఫరెంట్ శాంపుల్స్ ఫ్రమ్ హియర్ అండ్ కమ్ టు కన్క్లూజన్ అసలు కాజ్ ఆఫ్ ఈ యాక్సిడెంట్ ఏంటనేది. సో దీనిపైన ప్రస్తుతానికి 14 persons ఇంజ్యూర్ అయినారని ప్రాథమికంగా తెలుస్తుంది. దాంట్లో ఒకరికి కొంచెం సివియర్ గా ఉన్నది, మిగతా వాళ్ళకి ప్రాణాపాయం లేదనేది తెలుస్తా ఉంది. సో వాళ్ళకి మంచి చికిత్స అందే విధంగా వీఆర్ గివింగ్ వాట్ ఎవర్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. సో దీన్ని ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఫర్దర్ గా కాజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్సిడెంట్ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు ఆటో నగర్లో దొంగతనం నెపంతో ఒక వ్యక్తిని ఇంజన్ బెల్ట్ తో విచక్షణ రహితంగా కొట్టినట్లు తెలిసింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. అభివృద్ధి పనులు, పారిశుధ్య పనులు, మౌలిక వసతులు ఏర్పాటు చేసి భక్తులు, గ్రామస్తుల మన్ననను పొందవలసిన అధికారులు తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు. ఫలితంగా లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేసిన అవినీతి అధికారిపై సస్పెంషన్ వేటు వేశారు రాష్ట్ర పంచాయతీ కమిషనర్ కృష్ణతేజ. ఏలూరు జిల్లా లింగపాలెం ఎంపీడీఓగా పనిచేస్తున్న ఆశీర్వాదంపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో ద్వారకా తిరుమల ఎంపీడీఓగా ప్రత్యేక అధికారిగా పనిచేసిన సమయంలో 18,73,538 రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డారు. ద్వారకా తిరుమల కార్యదర్శి లంకలపల్లి వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ ఆశీర్వాదం కలిసి ద్వారకా తిరుమలలో 2 కోట్ల పైగా జరిగిన అవతవకల్లో 18,73,538 ఉన్నతాధికారుల విచారణలో తేలడంతో పంచాయతీ కమిషనర్ కృష్ణతేజ ఆశీర్వాదంపై వేటు వేశారు. పంచాయతీ కార్యదర్శి లంకపల్లి వెంకటేశ్వరరావుని గతంలోనే సస్పెన్షన్ చేశారు. ఈనాటి బంగారు మాట. మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుక ఓ అవకాశం దాగి ఉంటుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.